శ్రీ రమణ భాషణములు. తర్వాత యోగానందులు జనులను ఆధ్యాత్మికంగా ఉద్ధరించేదెలా, వారికి ఇవ్వవలసిన శిక్షణ ఎట్టిది అని ప్రశ్నించారు. దానికి మహర్షి, అది వారి వారి మనస్థితులను బట్టి, ఆధ్యాత్మికంగా వారి వారి పరిణతిని బట్టి ఉండాలి. అందరికీ ఒకే విధమైన శిక్షణ సాధ్యం కాదు అన్నారు. దానికి భక్తుడు, ప్రపంచంలో ఇంత దుఃఖాన్ని దేవుడు అనుమతించాడు. తన సర్వశక్తితో ఒక్క వేటులో సర్వ దుఃఖములను నిర్మూలించి సమిష్టిగా ఆత్మసాక్షాత్కారం ప్రసాదించకూడదా అని ప్రశ్నించారు. దానికి మహర్షి, భగవంతుణ్ణి పొందడానికి దుఃఖము మార్గము అన్నారు. దానికి భక్తుడు, మరో విధంగా దాన్ని నిర్దేశించవచ్చు కదా అని అడిగారు. దానికి మహర్షి, అదే మార్గం అని అన్నారు. అప్పుడు భక్తుడు, యోగము, మతము మొదలైనవి దుఃఖ నివారకాలా అని ప్రశ్నించారు. దానికి మహర్షి, అవి దుఃఖాన్ని దాటడానికి సహాయకాలు అని అన్నారు. దానికి భక్తుడు, అసలు దుఃఖం ఎందుకుండాలి అని ప్రశ్నించారు. దానికి మహర్షి, ఎవరా దుఃఖం అనుభవించేది? దుఃఖం అంటే ఏమిటి అని అడిగారు. బదులు లేదు. చివరకు యోగానందులు లేచి తాము పూనిన కార్యము విజయవంతమగుటకు భగవాన్ అనుగ్రహం వేడారు. అంత త్వరగా తాను మరలిపోవలసినందుకు సంతాపం తెలిపారు. ఆయన రుజువర్తనులుగా, భక్తిపరులుగా, కొంత భావపూరితులుగా కనిపించారు. ఓం నమో భగవతే శ్రీరమణాయ.